సార్ ఇప్పుడు మా దగ్గర మెయిన్స్ నోట్స్ ఉంది, యూపీఎస్సీ మెయిన్స్ నోట్స్ ఉంది, మొత్తం జిఎస్కి సంబంధించి అన్ని నోట్స్లు ఉంది. సో ఇప్పుడు ఆ నోట్స్ని మనం గ్రూప్ 1 మెయిన్స్కి ఎట్లా లింక్ చేయొచ్చు? ఇప్పుడు అది మామూలుగా మ్యాక్సిమం ఒక 2/3 సబ్జెక్ట్ వరకు యూపీఎస్సీ సబ్జెక్ట్, ఓన్లీ 1/3 సబ్జెక్ట్ మాత్రమే తెలంగాణ సబ్జెక్ట్. ఒక 330 మార్కుల వరకు తెలంగాణకు సంబంధించి 300 వరకు అనుకుందాం. 300 మార్క్స్ తెలంగాణ మార్క్స్ ఉన్నాయి. అందులో 150 తెలంగాణ మూమెంటే ఉంది. తర్వాత ఒక 50 మార్కులేమో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ ఇంకో 50 మార్క్స్, 250 అని. తర్వాత ఒక 30 మార్క్స్ వరకు ఇది మన తెలంగాణ జాగ్రఫీ ఉంది. సో కల్చర్ కొంత పార్ట్ ఉంది, సొసైటీ పార్ట్ ఉంది. ఇట్లా మొత్తం ఒక 300 మార్క్స్ అనుకుంటే, ఈ 300 మార్క్స్ తప్ప మిగతా అంతా ఈ 400 మార్క్స్ 450 మార్క్స్ వరకు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 రెండు కంబైన్డ్ సిలబస్. కాబట్టి దాని గురించి ఏదైతే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారో ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రతి పదం ప్రతి వాక్యం గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. సో మనకు మెయిన్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదా సార్ యూపీఎస్సీ మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి? డిఫరెన్స్ ఏంటి అంటే యూపీఎస్సీలో 15 మార్క్స్ క్వశ్చన్ ఉంది సార్. ఒక 10 ఉన్నాయి అవి. రెండో తేడా ఏంటంటే ఇక్కడ మొత్తం దీంట్లో గ్రూప్ 1లో అన్ని 10 మార్క్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా మీకు ఒక 20 క్వశ్చన్స్ రాయాలి, ఇక్కడేమో ఓన్లీ 15 క్వశ్చన్స్ రాయాలి. అదొకటే తేడా. తర్వాత అక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటిది లేదు మెయిన్స్లో, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఇదంతా కామన్. ఇప్పుడు మామూలుగా టెస్ట్ సిరీస్ కాకుండా సపరేట్ పర్సనల్గా మెంటర్ అట్లా పెట్టుకోవచ్చు. సో మెంటర్షిప్ కూడా మనకి చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే మీరు మెంటర్షిప్ అంటే ఏం లేదు, మీరు రెగ్యులర్గా మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్ అది. మెంటార్ చేసేది అంతే. ఇప్పుడు మెంటార్ చేసేది ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ ఉంటుంది, మీ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, ఏ ఆయుధాన్ని ఏ సమయంలో ఉపయోగించాలి అని చెప్పడమే మెంటర్షిప్. సో కాబట్టి సపోజ్ ఒక రోజు మీరు ప్రిపరేషన్ ఒక రోజు ప్రిపరేషన్ మైక్రో ప్లానింగ్ ఎట్లా ఉండాలనుకుంటున్నాను, ఒక రోజులో కనీసం 6 గంటలు నిద్రపోవాలి, రిలాక్సేషన్ అనేది కంపల్సరీ. ఒక 4 గంటలు మనకి సంబంధం లేకుండా పోతుంది, అంటే ఈ భోజనానికి లేకపోతే ఫోన్లు చేయడానికి ఇటువంటి అన్నీ. అయితే కాకపోతే ఫోన్ చేసేటప్పుడు ఎవరికైనా ఫోన్లు చేసుకోవడానికి ఒక టైం పెట్టుకుని ఫోన్ ఆన్ చేయండి, మిగతా టైంలో ఫోన్ బంద్ చేయండి. అది మీరు కమిటెడ్గా ఈ 100 రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు ఫోన్ మీద అనవసరంగా టైం వేస్ట్ కాదు. ప్రతిరోజు ఏం చేయండి అంటే ఓన్లీ బిట్వీన్ 4 PM to 5 PM ఆ గంట మాత్రమే ఫోన్ ఆన్ చేయండి. 4 నుంచి 4:30 వరకు మీ పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుకున్న ఆ టైంలో. ఇంకో 4:30 నుంచి 5 వరకు మిగతా మెసేజ్లు ఏమైనా ఉంటే వాటికి రిప్లైస్ ఇచ్చుకోవడం, వాట్సాప్ చాట్లు ఏమైనా ఉంటే ఆ అరగంటలో చేసేయడం. అలా చేసుకుని అది మొత్తం మీద ఒక 4 గంటలు అట్లా పోతుంది. 10 గంటలు అయింది, ఇంకో 14 గంటలు ఉంది. ఆ 14 గంటల్లో మీ చదువు మీదే ఉండాలి. దీంట్లో ఈ 14 గంటల్లో 10 గంటలు చదవాలి విత్ రీజనబుల్ బ్రేక్స్ అండ్ రివిజన్. ఒక 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. పడుకోవడానికి 1 అవర్ ముందు, సపోజ్ 11 o'clock పడుకుంటున్నారు అనుకోండి, 10 to 11 కంప్లీట్గా ఆ రోజు జరిగిన దాని అంతటి మీద రివిజన్ చేయాలి. ఇలా మైక్రో షెడ్యూల్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీ టైం వేస్ట్ కాదు. ఈ సెల్ఫ్ ప్రిపరేషన్లో భాగం. ఎందుకంటే గ్రూప్ అంటున్నారు, ఈ గ్రూప్ స్టడీ అనేది కొంచెం డేంజరస్. ఎందుకంటే ఈ గ్రూప్ స్టడీ కారణంగా మనము ఎంటర్టైన్మెంట్ మీదకి వెళ్ళిపోతాం, ఎకానమీ చేయం, పాలిటిక్స్ గురించి మాట్లాడతాం, పాలిటీ చేయం. కాబట్టి అది లేకుండా చేసుకుంటే మాత్రం గ్రూప్ స్టడీ మంచిది. అంటే డీవియేషన్స్ లేకుండా చేసుకోవాలి. గ్రూప్ డిస్కషన్తో పాటు కొందరు నైట్ అవుట్ వాళ్ళకి చదవడం, అంటే కొందరికి నైట్ చదవడం ఇంట్రెస్ట్, కొందరికి డే టైం ఇంట్రెస్ట్ ఉంటాయి. మనకు టెస్ట్ సిరీస్కి కొద్దిగా ప్రాబ్లం కూడా అవుతుంది కదా సార్ అట్లా. అదే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది పోటీ పరీక్షలు రాసే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ అవుట్లు చేస్తారు. ఇప్పుడు సివిల్స్లో కూడా చాలా మంది 90% అలాగే ఉంటుంది. కానీ మీకు ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది? ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మామూలుగా అయితే మార్నింగ్ టైంలో, యూపీఎస్సీ అయితే మార్నింగ్ టైంలో. దానికి విరుద్ధంగా మన ప్రిపరేషన్ ఉంటుంది జనరల్గా, ఆ టైమింగ్కి విరుద్ధంగా. సో మీరు ఎగ్జామ్ ముందు రోజు రైట్ అవుట్ చేశారనుకోండి, 9:30కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు 2:30కి ఎగ్జామ్, 2:30కి ఎగ్జామ్ అంటే మీరు కనీసం 12 o'clockకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి.
సో ఈ 12 లోపల మీరు నిద్ర లేవడం, లేకపోతే అప్పుడు సపోజ్ కొంతమంది 4 వరకు మేల్కొని ప్రిపేర్ అవుతుంటారు. అలాంటివి చేయకూడదు. అందుకనే బట్ ఎన్నిసార్లు చెప్పినా అభ్యర్థులకైతే ఇది మనసులో ఎక్కదు. నైట్ అవుటే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలంటే నైట్ అవుట్లు ఎందుకు వెళ్తామంటే ఆ టైంలో మనకి ఫోన్లు తక్కువ వస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫోన్లు బంద్ చేసేయండి. 23 గంటల పాటు ఫోన్ బంద్ చేయండి, గంట పాటు ఫోన్ ఆన్ చేయండి. అంతే. అది చేయగలిగినాడు ఇంకేది ఆపదు. అంటే ఫోన్ని మనం ఉపయోగించుకోవాలి, మనని ఫోన్ ఉపయోగించుకోవాలి.